హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీజీటెట్ జూన్ 2026కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా రిలీజ్ చేసిరు. అది డౌన్లోడ్ చేసి మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసిన. మీరు ఇంకా ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే ఖచ్చితంగా జాయిన్ కాండి. పూర్తి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డీటెయిల్ నోటిఫికేషన్ అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన విషయాలే ఇక్కడ క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ముఖ్యమైన తేదీలను గమనిస్తే ఏప్రిల్ 13, 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏప్రిల్ 15, 2026 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అప్లికేషన్ ఫీజులు సబ్మిట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ జూన్ 9, 2026 నుంచి అవైలబుల్గా ఉంటాయి. దీనికి సంబంధించిన పరీక్షలు జూన్ 15, 2026 నుంచి జూన్ 30, 2026 మధ్య నిర్వహిస్తారు. అప్లికేషన్ ఫీజును గమనిస్తే జనరల్ మరియు బీసీ అభ్యర్థులకైతే ఒక్కో పేపర్కు 750 రూపాయలు, ఒకవేళ 2 పేపర్స్ అయితే 1000 రూపాయలుగా నిర్ణయించారు. ఇది ఆల్రెడీ పాత విధానమే. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే ఒక్క పేపర్కు 700 రూపాయలు, 2 పేపర్లకైతే 950 రూపాయలు. ఇంతకుముందు 750, 1000 రూపాయలు ఉండే. ఇక్కడ ఏం చేశారంటే 50 రూపాయలు తగ్గించారు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్డీ క్యాండిడేట్స్ అయితే ఒక్క పేపర్కైనా 2 పేపర్లకైనా. ఇక అర్హతల క్వాలిఫికేషన్స్ చూస్తే పేపర్ 1కు సంబంధించి 1 నుంచి 5 తరగతులకు కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ వికలాంగులు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 45% మార్క్స్ ఇంటర్లో ఉన్నా కూడా పేపర్ 1కు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీంతోపాటు 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీటీసీ చేసి ఉండాలి. తర్వాత పేపర్ 2కు సంబంధించి 6 నుంచి 8 తరగతులకు డిగ్రీలో బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు 50% మార్క్స్తో ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు అయితే 45% ఉంటే సరిపోతుంది. దీంతోపాటు బీఎడ్ చేసి ఉండాలి. లేకపోతే 4 సంవత్సరాల బీఏఈడి, బీఎస్సీఈడి దీనికి సంబంధించి కనీసం 50% మార్కులతో బీఈ, బీటెక్ పూర్తి చేసి బీఈడి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మెయిన్ పాయింట్ చూసుకోండి. బీటెక్ చేసిన వాళ్ళు ప్లస్ బీటెక్ ప్లస్ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. పరీక్ష విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటే సిబిటి మోడ్లో ఈ పరీక్ష విధానం ఉంటుంది. మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ ఉండదు. 2 గంటల 30 నిమిషాలు ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇక పేపర్ 1 నిర్మాణం మొత్తం 150 మార్కులు ఉంటుంది. ఇందులో శిశు వికాసం మరియు పెడగాజికి సంబంధించి 30 ప్రశ్నలు వస్తాయి. భాష 1 30 ప్రశ్నలు, భాష 2 30 ప్రశ్నలు. అంటే మీరు ఎంపిక చేసుకున్నటువంటి లాంగ్వేజ్ పేపర్ 1 30 మార్కులు. అంటే తెలుగుకు సంబంధించి 30, ఇంగ్లీష్కి సంబంధించి 30, మ్యాథ్స్కి సంబంధించి 30, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్కి సంబంధించి 30 ప్రశ్నలు పేపర్ 1కి సంబంధించి ఉంటాయి. పేపర్ 2కు సంబంధించి శిశు వికాసం మరియు పెడగాజికి సంబంధించి 30 ప్రశ్నలు, తెలుగు 30, ఇంగ్లీష్ 30, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పేపర్ 1 పేపర్ 2. ఇక్కడ సబ్జెక్ట్ స్పెసిఫికేషన్ మనం మ్యాథ్స్ అండ్ సైన్స్ లేకపోతే సోషల్ స్టడీస్ ఈ రెండే ఉంటాయి. ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకున్నా, సోషల్ స్టడీస్ తీసుకున్నా ఇందులో నుంచి 60 క్వశ్చన్లు, ఇందులో నుంచి 60 క్వశ్చన్లు, 60 మార్కులు ఉంటాయి. పాస్ పర్సంటేజ్ ఏమైనా తగ్గిస్తారా అని చాలాసార్లు అయితే మన విషయాన్ని గుర్తు చేసుకున్నాం. కానీ ఇక్కడ ఎక్కడైతే అట్లాంటి తగ్గింపు అయితే లేదు. జనరల్ అభ్యర్థులకు 60% మార్క్స్ 60% మార్క్స్ అంతకంటే ఎక్కువ ఉంటే క్వాలిఫై అయినట్టు, 90 మార్కులు వచ్చి ఉండాలి. బీసీ అభ్యర్థులకైతే 75 మార్కులు రావాలి, దాని 50%. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకైతే 60 మార్కులు రావాలి, 40% రావాలి. ఇక ప్రతిరోజు 2 సెషన్లలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. 2 గంటల 30 నిమిషాలు ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ సెషన్ 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ 2 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది. ఫస్ట్ డే వచ్చినటువంటి అప్లికేషన్స్ వివరాలు అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. తొలి రోజు ఏ విధంగా ఉందంటే సాయంత్రానికి 4797 అప్లికేషన్లు వచ్చినాయి. ఇందులో పేపర్ 1కి 1072 అప్లికేషన్లు వచ్చినాయి. పేపర్ 2కు 2888 అప్లికేషన్లు వచ్చినాయి. 2 పేపర్లకు కలిపి 837 అప్లికేషన్లు వచ్చినాయి. మొదటి రోజే దరఖాస్తుల సంఖ్య దాదాపు 5000కు పై చేరుకున్నదంటే 5000కు దరిదాపుల్లో చేరుకున్నదంటే డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరలో పడాలంటే మీరు తొందరగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి.
అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు ఏమైనా కరెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ విషయాన్ని మేము కూడా ఆలోచించి వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్.